కి పెళ్ళై 6 నెలలు కావస్తోంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూ మాదాపూర్లో ఉంటున్నారు. రాకేష్ అన్న ప్రదీప్ తార్నకలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. భార్య సువర్ణ ఇంట్లోనే బ్యూటీ పార్లర్ నడుపుతోంది. వాళ్ళిద్దరికీ పెళ్ళై 4 ఏళ్లవుతోంది. 2 ఏళ్ల పాప ఉంది. రాకేష్, ప్రదీప్ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో ఉంటారు. వేగవంతమైన జీవితంలో ఎవరి పనుల్లో వాళ్లు తీరిక లేకుండా ఉంటూ కుటుంబం మొత్తం ఒకచోట కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. శాంతి వివాహం తర్వాత ఒక్కసారి కలుసుకున్నారు తప్ప మళ్లీ కలుసుకోలేదు. దసరా పండక్కి అందరూ కలుసుకోవాలి అనుకున్నారు. ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పండగకు 3 రోజుల ముందే అందరూ ఊరు చేరుకున్నారు. పుట్టి పెరిగిన ఊరు చేరుకోగానే రాకేష్, ప్రదీప్ ఇద్దరికీ కొత్త శక్తి పుట్టుకొచ్చింది. స్నేహితుల్ని కలుసుకోడానికి బయటకు వెళ్లారు. అత్తామామలు వరండాలో కూర్చుని మనవరాల్ని ఆడిస్తూ ఉన్నారు. శాంతి వంటగదిలో పూరీలు చేస్తున్నది. సువర్ణ అటూ ఇటూ వస్తువులు సర్దుతూ కాలక్షేపం చేస్తున్నది. కాసేపటి తర్వాత పూరీలు, కూర్మా తయారయ్యాయి. అప్పటికే అన్నదమ్ములు కూడా ఇంటికొచ్చారు. అది గమనించిన సువర్ణ ఆలస్యం చేయలేదు. వెంటనే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి బయటకు కేకవేస్తూ, ఏవండి, అందరూ రండి, పూరీలు రెడీ చేశాను, వచ్చి తినండి చెప్పింది. రెడీ చేశాను మాటకు సింక్లో చేతులు కడుక్కుంటున్న శాంతి ఒక్కసారి ఉలిక్కిపడింది. తర్వాత తనని తాను తమాయించుకుంటూ, టేబుల్ మీద రెడీ చేశానన్నట్టుందిలే తనలో తానే అనుకుంది. 5 నిమిషాల తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని తినడం మొదలెట్టారు. సువర్ణ అక్కడే వాళ్లకన్నీ చూసుకుంటూ తిరుగుతోంది. శాంతి లోపలి గదిలోకి వెళ్ళిపోయి విశ్రాంతిగా మంచంపై కూర్చుంది. బయట డైనింగ్ టేబుల్ వద్ద కులాసాగా సరదాగా అందరూ కలిసి మాట్లాడుకుంటున్న మాటలు లోపలికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి, పూరీలు మెత్తగా బాగా చేసింది మా సువర్ణమ్మ. మావ అంటున్న మాటలు ఎంత స్పష్టంగా లోపలికి వినిపించాయో, ఆ పొగడ్తకు సువర్ణ నవ్వుతున్న కృతజ్ఞతాపూర్వకమైన నవ్వు కూడా అంతే స్పష్టంగా వినిపించింది. ఈసారి శాంతి ఉలిక్కిపడ్లేదు. తోటికోడలు స్వభావం అర్థమవుతోంటే తనలో తానే చిన్నగా నవ్వుకుంది. మర్నాడు సాయంత్రం శాంతి, సువర్ణ ఇద్దరూ దగ్గర్లో ఉన్న గుడికి వచ్చారు. దైవదర్శనం తర్వాత కాసేపు అక్కడే కూర్చుని తర్వాత ఇంటికి నెమ్మదిగా నడిచి వెళ్తోంటే దారిలో తోపుడు బండిమీద తాజా దానిమ్మలు, బొప్పాయి కనిపించాయి. శాంతి ఆలస్యం చేయలేదు. అత్తమ్మ, అన్నమ్మ, నాకు ఫోన్పే, గూగుల్పే ట్రబులిస్తోంది. 1000 రూపాయలున్నాయా? వెళ్లేముందడిగింది సువర్ణ. శాంతి వెంటనే 10 నోట్లను సువర్ణ చేతిలో పెట్టేసింది. అందరూ ఆటోలో జాతరకు బయల్దేరి వెళ్లారు. జాతరలో ఆటో దిగాక ఆటో కుర్రాడికి అత్తగారు 200 రూపాయలివ్వబోయింది. అత్తగారిని వారిస్తూ సువర్ణ తన పర్సులోంచి 200 తీసి ఆటో కుర్రాడి చేతిలో పెట్టింది. అయ్యో, ఎందుకు తల్లీ? ఆటోకివ్వమని నాకు మీ మావగారిచ్చి పంపారు ప్రేమగా నొచ్చుకుంది అత్తగారు. మేముండి మీతో పెట్టించడం పద్ధతేనా అత్తమ్మా? అంది ప్రేమగా సువర్ణ. మురిసిపోయింది అత్తగారు. తర్వాత సువర్ణ అత్తగారికి 250 రూపాయలతో పూలగాజులు తొడిగించింది. ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున 150 రూపాయలతో ముగ్గురికీ ప్రత్యేక దర్శనం చేయించింది. 200 జాతరలో ప్రత్యేకంగా దొరికే తీపి వంటకం తినిపించింది. మిగిలిన 200 రూపాయలు తిరుగు ప్రయాణానికి పెట్టుకుంది. అదే రోజు సాయంత్రం ఇంకా ఇంటికి రాలేదు. శాంతి తమ బెడ్రూంలో అల్మరాలో ఏదో సర్దుకుంటున్నది. శాంతి, నా ఫోన్ ఇంకా ఇబ్బంది పెడుతోంది. ఇది సెట్టవగానే ఉదయం ఇచ్చిన 1000 రూపాయలు ఆన్లైన్ చేస్తాను అంటూ వచ్చింది సువర్ణ. వద్దక్క, ఆ 1000 రూపాయలు మనకోసమే ఖర్చు పెట్టావు కదా, నువ్వూ నేనూ ఖర్చు పెడితే ఏంది? సున్నితంగా తిరస్కరించింది శాంతి. తర్వాత కాసేపటికి సువర్ణ అక్కడ్నించి వెళ్ళిపోయింది. శాంతి కూడా పక్కనుండే బాల్కనీలోకి వెళ్ళింది. కింద వాకిళ్ళో కుర్చీల్లో అత్తమామలు కూర్చుని కనిపించారు. జాతరలో మొత్తం ఖర్చు సువర్ణమ్మ పెట్టింది. ఉన్నట్టుండి సందర్భానుసారంగా చెబుతున్న అత్తగారి మాటలు శాంతి చెవులను సూటిగా వచ్చి తాకాయి. ప్రతిసారీ మార్కులు భలే కొట్టేస్తోంది యథావిధిగా నివ్వెరపోతూ మనసులోనే అనుకుంది. 3 నెలలు గడిచిపోయాయి. ఆస్పత్రిలో జనరల్ చెకింగ్ కోసం అత్తమామలు ఊరునుంచి వస్తున్నారు. ఎప్పుడూ తార్నకలోనే దిగుతారు. ఈసారి కూడా అక్కడే దిగారు. అక్క, చెకప్ తర్వాత అత్తమ్మ, మావయ్యలకి మెడిసిన్స్ అక్కడ కొనొద్దు, నాకు ప్రిస్క్రిప్షన్ పెట్టు. ఖైరాబాద్లో మా కొలీగ్ వాళ్ల మెడికల్ హాల్ ఉంది. మనం ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ పెడితే చాలు, 50% డిస్కౌంట్తో మందులు పంపిస్తారు. వాళ్లకి సిటీలో చాలా చోట్ల బ్రాంచులున్నాయి. తార్నకలో కూడా ఉంది. గంటలో ఇంటికి మందులొస్తాయి. సువర్ణకు ఫోన్ చేసి చెప్పింది శాంతి. చెప్పినట్టుగానే సకాలానికి మందులొచ్చాయి. మందులు రాగానే బిల్ చెక్ చేసుకుని పక్కకు పెట్టేసి, అత్తమ్మ, మందులొచ్చాయి. మీరు, మావయ్య తప్పకుండా మందులు మొత్తం వాడాలి. తగ్గగానే మందులు పక్కకు పెట్టేయొద్దు. డోస్ మొత్తం వాడాలి. మందుల్ని అత్తగారి చేతికి అందిస్తూ బాధ్యతగా చెప్పింది సువర్ణ. మందులకి ఎంత ఖర్చయింది నానా? అడిగింది అత్తగారు. ఉండనీలే అట్టమ్మా, ఎంతో ఒకంత. ఒక చీర కొనుక్కుంటేనే 10,000 పెట్టాల్సొస్తుంది.
మీ ఆరోగ్యానికి లెక్కలు కట్టాలా? ఎప్పుడొచ్చినా మీ మందులు మీరే కొనుక్కుంటారు. మీ కొడుకులతో కూడా పెట్టించుకోరు. ఈసారి మాత్రం ఈ కోడలిప్పించిన మందులే వేసుకోవాలి అంది సువర్ణ. అంతలో ఎవరో కస్టమర్స్ వచ్చారు. మళ్ళీ వస్తా అంటూ పార్లర్లోకి వెళ్ళిపోయింది సువర్ణ. 10 వేళ అయినట్టున్నాయి. సువర్ణ వెళ్ళిపోయాకే కళ్లనిండా ఆత్మీయత నింపుకునన్నాడు మావగారు. అదే ఆత్మీయత అత్తగారి కళ్లల్లో కూడా ఎగసిపడింది. మావగారి సెల్కు మెసేజొచ్చింది. నమస్కారం శాంతిగారు, ఖైరాబాద్ మెడికల్స్ నుండి నాణ్యమైన మందులను కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. 10,000 రూపాయల విలువైన మందులను 50% డిస్కౌంట్తో కేవలం 5,000 రూపాయలకే పొందినందుకు అభినందనలు. మీకు ఎప్పుడు మందులు కావాలన్నా మీ ప్రిస్క్రిప్షన్ మాకు పంపండి. నగరమంతటా వేగంగా డోర్ డెలివరీ చేస్తాము. మీ తదుపరి కొనుగోలుపై మరో 10% అదనపు డిస్కౌంట్ పొందడానికి ఇదే నంబర్ నుండి సంప్రదించండి. మెసేజ్ చదువుకోనేలోపే ఫోన్ కూడా వచ్చింది. స్పీకర్ ఆన్లో ఉండడంతో అత్తగారు ఆ మాటలన్నీ విన్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు నోట మాట రాలేదు. తోటి కోడలు స్మార్ట్ క్రెడిట్ పాలిటిక్స్కు తన డిజిటల్ విజ్ఞతతో చెక్ పెట్టిన శాంతికిప్పుడు తృప్తిగా ఉంది.